హలో అండి, అందరికీ హాయ్. ఈరోజు వచ్చేసి లంచ్ బాక్స్ రెసిపీ మిల్ మేకర్ రైస్ అండి. నా స్టైల్లో సింపుల్గా చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. పిల్లలకి బోరింగ్గా కొట్టకుండా. సో మిల్ మేకర్లో చాలా ప్రోటీన్ కూడా ఉంటుంది, హెల్దీ టిఫిన్ బాక్స్ కూడా అవుతుంది. అందుకోసం అనేసి బౌల్ పెట్టుకొని అందులోనికి వాటర్ వేసుకొని ఫస్ట్ మిల్ మేకర్ని ఒక 10 మినిట్స్ అలా బాగా ఉడకనించి పక్కన పెట్టేసుకోవాలి. ఆల్మోస్ట్ మిల్ మేకర్స్ మొత్తం ఉడికిపోయాయి. నేను తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా బౌల్ పెట్టుకొని అందులోనికి సరిపడినంత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకోవాలి. సో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాక లైట్గా మసాలా అంటే తగిలినట్టుగా అనేసి నేను సింపుల్గా 2 దాల్చిన చెక్కలు, 1 ఇలాయచి ఆకు, బిర్యానీ ఆకు కూడా వేసాను. అందులోనే పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసుకొని సరిపడినంత ఉప్పు వేసుకొని ఒక 10 మినిట్స్ మొత్తం ఫ్రై అయ్యేలాగా ఒక 10 మినిట్స్ వెయిట్ చేయాలి. ఆల్మోస్ట్ ఇంకా అన్నీ ఫ్రై అయిపోయాయి. తర్వాత 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసేసుకొని సరిపడినంత కరివేపాకు వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకున్నాక ఇంకొక 2 టమాటాలు కట్ చేసుకొని అందులోనికి వేసేసుకోవాలి. దీనికి మెయిన్గా ఇంపార్టెంట్ టమాటాతోనే టేస్ట్ వస్తుంది మిల్ మేకర్కి. సో 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకున్నాక ఒక 10 మినిట్స్ అలా వదిలేసేయాలి. టమాటాలు, ఆనియన్స్ మొత్తం మగ్గిపోతాయి. ఇంకా చూసారా 10 మినిట్స్ అయిపోయింది, ఆల్మోస్ట్ మొత్తం మగ్గిపోయాయి. సో లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇక్కడ క్లిప్పు మిస్ అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే రైస్కి టేస్ట్ వస్తుంది. సో సరిపడినంత పసుపు, సరిపడినంత ధనియా పౌడర్, సరిపడినంత కారం వేసేసుకొని ఒక 10 మినిట్స్ అలా మొత్తం మసాలాలను మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. సో ఇంకా మసాలాలు మొత్తం ఫ్రై అయిపోయాయి. మనము మిల్ మేకర్స్ని ఉడకపెట్టేసుకొని వేరే బౌల్లో పెట్టేసుకున్నాం కదా, ఆ మిల్ మేకర్స్ మొత్తము వాటర్ లేకుండా పిండేసుకొని ఇలా కర్రీలో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 10 మినిట్స్ అలా పెట్టేసామంటే మిల్ మేకర్కి మనం పెట్టిన మసాలా మొత్తం పడుతుంది. సో టేస్ట్ కూడా బాగుంటుంది మిల్ మేకర్ తినడానికి. ఇంకా ఉప్పు, కారం మొత్తం టేస్ట్కి సరిపడినంత ఉందా లేదా అని చెక్ చేసుకొని రైస్ని వేసేసుకుంటే సింపుల్గా పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే మిల్ మేకర్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. నేను నా స్టైల్లో సింపుల్గా చేశాను. రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గానే ఉంది కానీ రెసిపీ చాలా హెల్దీ కూడా. మిల్ మేకర్లో ఫుల్ ప్రోటీన్స్ ఉంటాయి, పిల్లలకు కూడా హెల్దీకి మంచిగా ఉంటుంది. సో నేనైతే సింపుల్గా నా స్టైల్లో ఇలా మిల్ మేకర్ రైస్ చేసి బాక్స్కి అయితే పెట్టేశాను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా స్టైల్ సింపుల్ మిల్ మేకర్ రైస్. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు, నేనైతే నా స్టైల్లో చేసి చూపించాను.